నా రచగా చెప్పాలి. ఒక ఆవిడ నా చర్చిలో ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ కుమార్తె మరి విడిపించి తీసుకొచ్చాను. అంటే ఏమైనా చేయగలవు నీ కథ, నా కథ మొత్తం మార్చాలి. నా కథ మారిపోయి నాకు 2026 ఈ 25 శ్రమలో, శోధనలో, కష్టాల్లో, ఇంట్లో, ఇబ్బందులు నలిగిపోయానయ్యా. నువ్వు నా జీవితంలో ఏమైనా చేయగలవు. నా కథ సమర్థుడు. హల్లెలూయా. ఎందుకు మాత్రమేనా? ఆయన నామానికే. మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చెప్తే ఏం చెప్తావు? సాక్షి చెప్తావు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము శోధించిన తర్వాత మీరు ఎలా ఉంటారు? మీరు శోధించిన తర్వాత ఇప్పుడు శోధన ఏం చెప్పి మార్చుదా? మారదా? ఇప్పుడు నాకే వచ్చి బాధ ఎందుకంటారు మీరు? చెప్పాలి. శోధన కాలొద్దా? వద్దనం చేద్దాం. సువర్ణం వద్దంటే సువర్ణం ఉండదు. ఏముంటుంది? గొప్ప ఉంటుంది. దాన్ని జయించిన దేవుడు నీకు దయచేయను కాక. దేవుడు ఆయన పూజించిన గురించి ఇంకేమే కానీ మనం ఎవరు పూజించాలి? నిజమైన క్రిస్మస్ ఎలా ఉంటుందండి? నిరంతరం మన నిజమైన నిత్యం క్రిస్మస్ అన్నారు. ప్రతిదినము జీవితంలో క్రిస్మస్. అలాంటి సంతోషం మనకు దయచేయండి కాక. ఆ శోధన గెలుచుకున్న దేవుడు నీకు దయచేయండి కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? గట్టిగా అప్పుడు కొట్టండి. ఈ సమయం చాలా తక్కువ కాబట్టి మరి అమ్మగారు మనం గంట అవ్వాలనుకుంటున్నాం.